తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. మొన్న లోకల్ బాయ్ నాని పైన కేసు నమోదు చేసి వైజాగ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ పైన కూడా సూర్యాపేట జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారు. నూతనకల్లో ఆయన పైన కేసు నమోదు చేసినట్టుగా డీఎస్పీ రవి ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా యువతని ఆకట్టుకొని వీళ్ళకున్న ఫాలోవర్స్ని ఆకట్టుకొని వాళ్ళని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించి అధికంగా బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పైన ఒక ఉద్యమమై కొనసాగుతోంది సోషల్ మీడియా వేదికగా. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. పోలీసులు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో అటువంటి యూట్యూబర్ సెలబ్రిటీస్ పైన దృష్టి సారించారు. వాళ్ళపైన సుమోటోగా కేసులు నమోదు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ సన్నీ యాదవ్ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రకటించారు సూర్యాపేట జిల్లా పోలీసులు. నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైంది. సూర్యాపేటలోనే సన్నీ యాదవ్ పైన కేసు ఎందుకు నమోదు చేశారు, అసలు సూర్యాపేటకి సన్నీ యాదవ్కున్న లింక్ ఏంటనే వివరాలు మా ప్రతినిధి నిరంజన్ రెడ్డి అందిస్తారు. నిరంజన్ రెడ్డి ప్రస్తుతం సూర్యాపేట నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నిరంజన్ రెడ్డి, గుడ్ మార్నింగ్. ఏంటి సన్నీ యాదవ్కి సూర్యాపేటకున్న సంబంధం ఏంటి? పోలీసులు సూర్యాపేట నూతనకల్ పోలీస్ స్టేషన్లోనే ఎందుకు ఆయన పైన కేసు నమోదు చేశారు? అయితే భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం చెందిన భయ్యా సన్నీ యాదవ్ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ తండ్రి కేవలం ఆ ఊర్లో మెడికల్ షాప్ ను రన్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని అయితే పోషిస్తున్నాడు. అయితే భయ్యా సన్నీ యాదవ్ పెద్దగా చదువుకోలేదు, కేవలం డిప్లొమా వరకు మాత్రమే పూర్తి చేసి అనంతరం తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ ని ఒక వృత్తిగా మలుచుకొని మోటో వ్లాగింగ్ పేరుతో తన పేరే భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటూ మోటో వ్లాగింగ్ చేస్తూ కూడా అనతి కాలంలోనే దాదాపు 50 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అయితే సంపాదించుకున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది మంది టాప్ ఇన్ఫ్లుయెన్స్ లో భయ్యా సన్నీ యాదవ్ కూడా ఒకడు. కానీ ఇతను యూట్యూబ్ సంబంధించిన రెవెన్యూ పైన మాత్రమే సంతృప్తి పడకుండా ఇంకా అక్రమ మార్గాల వైపు డబ్బు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే నెపంతోనే పోలీసులు అయితే గత కొంతకాలంగా ఆయనపై దృష్టి సారించారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ ఒక యాప్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక యుద్ధంలో జరిగిన ప్రక్రియలో భాగంగానే ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కలిగింది. అయితే భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం అయితే యుఎస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా 10 నుండి 15 రోజుల వరకు ఇక్కడికి ఇండియా రావడానికి భయ్యా సన్నీ యాదవ్ అయితే టైం ఉంది. అప్పటి వరకు ఇక్కడికి వస్తాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల ఏదైతే మార్చి 5న ఏదైతే యూటోపియా గివ్ అవే లింక్ ద్వారా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారంటూ నూతనకల్ సంబంధించిన పిఎస్ లో పనిచేస్తున్న మనోజ్ అనే కానిస్టేబులే ఒక ఫిర్యాదుదారునిగా ఎఫ్ఐఆర్ లో అయితే పేర్కొన్నారు పోలీసులు. మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా మంది యువతను అక్రమ మార్గం పడడానికి యువతను పెడదోవ పట్టిస్తూ అక్రమ సంపాదన చేస్తూ యువతను మోసం చేస్తున్నారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను ఎప్పుడు యుఎస్ నుంచి ఎప్పుడు ఇక్కడికి సరే ఇండియాకు వచ్చినా కూడా వెంటనే అదుపులో తీసుకొని అతన్ని కోర్టులో ప్రవేశపెడతామని కూడా డిఎస్పీ రవి చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇదంతా ఒక సోషల్ మీడియా వార్ అనుకోవచ్చు. ఒకవైపు భయ్యా సన్నీ యాదవ్ కు అదేవిధంగా నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు పేరుతో మరొక యూట్యూబర్ ఉన్నారు. అతను కూడా ఇద్దరి మధ్యన కూడా గత కొంతకాలంగా సంవత్సర కాలంగా కూడా ఇద్దరి మధ్యన కూడా ప్రత్యక్ష యుద్ధమే జరుగుతా ఉంది. అయితే ఈ యుద్ధం ఇప్పుడు కేసుల వరకు నమోదు కావడంతో అతనిపై కూడా ఏదైతే నాన్వేషణ అనే యూట్యూబర్ పై కూడా ఛానల్ నిర్వహిస్తున్న యూట్యూబర్ పై కూడా మరికొన్ని ఫిర్యాదులు చేయడానికి కూడా భయ్యా సన్నీ యాదవ్ తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇదంతా పెద్ద ఒక వార్ వైపు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు ఏమైనా టచ్లోకి వెళ్ళారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇది అన్వేష్ పాత్ర దీని వెనకాల ఉందనే ఆలోచన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుందా? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒకటే ఆరోపిస్తున్నారు. నా ఆటగాడు అంటూ అన్వేష్ చాలా సందర్భాల్లో కూడా రకరకాల అమ్మాయిలతో అతను బహిరంగంగా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాడు. కానీ అది తప్పు కానప్పుడు ఇదెలా తప్పు అవుతుంది? సో ఈ తప్పును మేము సరిదిద్దుకుంటాము. కానీ అది ఆ అన్వేష్ ఏదైతే యూట్యూబ్ లో పెడుతున్నాడో ఆటగాడు బ్రెజిల్ అంటూ వివిధ దేశాల్లో తిరుగుతూ విదేశీ అమ్మాయిలతో
చిలిపిగా వీడియోలు చేస్తూ యువతను కూడా కొంత రెచ్చగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్ళు అంటూ రెచ్చగొడుతున్న అన్వేష్ వీడియోలు నిజమైతే మావి కూడా నిజమే అవుతాయి. మాది తప్పైతే అన్వేష్ కూడా తప్పే, అతని కూడా పై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కొంతమంది రేపో మాపో అతనిపై ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది అన్వేష్ పై. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లు అనేది మేము కూడా దాన్ని క్షమించము, మా కుమారుడు చేసినా కూడా అది 100% తప్పే. కానీ కేవలం ఒకవైపే చూస్తున్నారు, కేవలం బయ్యా సన్నీ యాదవ్ దోషిగా చూస్తున్నారు. కానీ ఆటగాళ్ళు అంటూ రకరకాల అమ్మాయిలతో, విదేశీ అమ్మాయిలతో తిరుగుతున్న అన్వేష్ కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి బహుశా రేపో ఎల్లుండో వాళ్ళు మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ బయ్యా సన్నీ యాదవ్ చూస్తే ప్రస్తుతం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పెద్ద ఎత్తున కూడా దుమారం లేపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు డిఎస్పీ రవి చెప్తున్నారు త్వరలోనే బయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేస్తామని, అదుపులోకి తీసుకుంటామని చెప్తారు. పోలీసులతో మాట్లాడారా? పోలీసుల యాక్టివిటీ ఎలా ఉంది? వాళ్ళే ఎలా ఏమనుకుంటున్నారు పోలీసులు? పోలీసులు మాత్రం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సన్నీ యాదవ్ కోసం 2 బృందాలుగా అయితే పోలీసులు గాలిస్తున్నారు. కానీ బయ్యా సన్నీ యాదవ్ మాత్రం ఖచ్చితంగా 100% వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. యుఎస్ నుంచి ఎప్పుడు తిరిగి వచ్చినా కూడా మేమే పోలీసుల వద్దకు వెళ్లి సరెండర్ అవుతామని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా అతన్ని అదుపులో తీసుకోవడానికి అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా అతని ఫొటోస్ తో పాటు ఎయిర్పోర్ట్ లో కూడా ఒక అలర్ట్ చేసిన పరిస్థితి, ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. ఎప్పుడు బయ్యా సన్నీ యాదవ్ ఇండియాలోని ఏ ఎయిర్పోర్ట్ కు వచ్చినా కూడా అదుపులో తీసుకోవాలని కూడా వాళ్ళు ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఈ బయ్యా సన్నీ యాదవ్ మాత్రం తానే సరెండర్ అవుతాను, తాను ఏ తప్పు చేయలేదు, ఏదైనా తప్పు చేస్తే కనుక తాను దానికి బాధ్యుని కానీ మా కుటుంబ సభ్యులను ఎవరు కూడా బాధ్యులు కావద్దు, అనవసరంగా మా ఫ్యామిలీ పరువును బజారు పీడుస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు బయ్యా సన్నీ యాదవ్ దాదాపు తన ఊర్లో 7 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మిస్తున్నా అంటూ వస్తున్న వార్తను కూడా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. కేవలం ఒక చిన్న ఇల్లుని G+1 ఫ్లోర్ మాత్రమే నిర్వహిస్తున్నాము, దానికి గ్రామంలో ఒక మారుమూల ప్రాంతంలో నిర్మించడానికి 7 కోట్లు ఎలా అవుతున్నాయని కూడా వాళ్ళు ఒక బాధపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ 7 కోట్లతో ఇల్లు నిర్మిస్తారనే మాట మాత్రం వాళ్ళు కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మీడియా వారిని ఇన్ఫ్లుయెన్సర్ల మధ్యన వచ్చిన ఒక వార్ మాత్రం ఇప్పట్లో ముగిసేటట్లు కనబడట్లేదు. దాదాపు ఇది రోజుల తరబడి కూడా ఇది ప్రత్యారోపణలతో రోజుల తరబడి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం బయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడు వచ్చినా కూడా అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కోర్టులో ప్రవేశపెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అన్వేష్ కోణంలో పోలీసులు ఏమైనా మాట్లాడుతున్నారా? అన్వేష్ వల్ల ఇదంతా జరిగింది, వీళ్ళ తల్లిదండ్రులు ఆరోపించినట్టు పోలీసులు ఏమైనా అన్వేష్ కోణంలో మాట్లాడుతున్నారా? ప్రస్తుతానికైతే అన్వేష్ కోణంలో అయితే పోలీసులు ఏం మాట్లాడడం లేదు. కేవలం ఇది ఇక్కడ సుమోటోగా ఏదైతే తమ రుద్రకల్లు పోలీస్ స్టేషన్ సంబంధించిన PC మనోజ్ సంబంధించిన అతని ఫిర్యాదు మేరకే అతన్ని ఫిర్యాదు చేసినట్లే సుమోటోగా కేసు నమోదు చేశారు. గత కొంతకాలం కూడా బెట్టింగ్ యాప్లతో దాదాపుగా యువత ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోట్ కు బానిసగా మారి దాదాపుగా లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటూ అప్పులు చేస్తూ చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు చేసినా ఎంతటి వారు చేసినా కూడా ఇది మేము క్షమించమని కూడా పోలీసులు అయితే ఇతనిపై కేసు నమోదు చేశామంటున్నారు. కానీ అన్వేష్ పై మాత్రం ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఆయన కేవలం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం లేదు. అతనిపై ఏదైనా కంప్లైంట్ ఉంటే మాత్రం కంప్లైంట్ ఇస్తే మేము దాన్ని పరిగణలో తీసుకుంటాము. కానీ అతనిపై సుమోటోగా అయితే మేము తీసుకోవడానికి మాకు ఎటువంటి రూల్స్ మాకు అనుమతించమని కూడా పోలీసులు అయితే చెబుతా ఉన్నారు. తిరుమల మొత్తానికైతే ఇది బయ్యా సన్నీ యాదవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట నూతనగన్ పోలీసులు సుమోటో కేసుగా ఈ కేసును స్వీకరించడానికి తెలుస్తుంది. బయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన వ్లాగ్స్లో భాగంగా అతను ఇండియాకి రాగానే ఆయన అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్తో యువత తప్పుదోవ పడుతున్నారు. వేలాది రూపాయలని, లక్షల రూపాయలని బెట్టింగ్ యాప్స్లో పెట్టి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. రోజు రోజుకి బెట్టింగ్ యాప్స్తో ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. వరుసగా సుమన్ టీవీలో కూడా మీరు ఆ కథనాలు చూస్తారు. మొత్తానికైతే బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ త్వరలోనే ఉండబోతుందనే విషయం మాత్రం సూర్యాపేట నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మనకు అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత
చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది.